చేజులు, షాకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ. ఇవన్నీ సినిమాలో సూపర్ మ్యాన్‌కి జరిగితే బాగుండు అనుకున్నాను గానీ, సినిమా చూసాను నాకు జరుగుతాయని మాత్రం అనుకోలేదు. ఇవాళ సూపర్ మ్యాన్ సినిమా చూద్దామని బ్యాట్‌మ్యాన్ టీ షర్ట్ ఏసుకొని కారులో కూలంకషంగా బయలుదేరాను. ఇంచుమించుగా ఒక 20 నిమిషాల ముందే థియేటర్‌కి చేరుకొని, ఆకలెయ్యకపోయినా ఒక ఐస్ క్రీమ్ కొనుక్కు తినేసి హాల్ లోపలికెళ్తున్న టైంలో నాకు ఒక పెద్ద షాక్ అయితే తగిలింది. నేను టికెట్ తీసుకుంది ఒక థియేటర్‌లో అయితే, వెళ్ళింది ఇంకో థియేటర్‌కి. అరె హా! టికెట్ బొక్క అన్న ఆవేశమో, సినిమా చూసేయాలి అన్న ఆత్రమో తెలీదు గానీ, కార్ స్టార్ట్ చేసి 'గుంటూరు కారం' సినిమాలో మహేష్ బాబులాగా స్పీడ్‌గా డ్రైవ్ చేసుకుంటూ కరెక్ట్ థియేటర్‌కెళ్ళిపోయాను. అక్కడ పార్కింగ్ కోసం పడిగాపులు గాసాక మళ్ళీ ఇంకొక దెబ్బ. లిఫ్ట్ కిందకొచ్చి నేను పైకెళ్ళే టైంకి ఇంటర్వెల్ టైం కూడా అయిపోతుందని అర్థమయ్యి, ఒరేయ్ ఆజాము లగెత్తరోయ్ అనుకుంటూ మెట్లెక్కి పైకి పరిగెత్తాను. ఇంతా చేసి పైకెళ్ళిన తర్వాత అసలు జనాలనే ఇంకా లోపలికి వదలలేదు అని అర్థమైంది. ఛీ దీనమ్మ చెక్క. సరేలే ఒక 5 నిమిషాలు టైం ఉంది కదా అని సినిమాలో కథా కాకరకాయ కంటే ఇంపార్టెంట్ విషయాలైన కోకు శాండ్విచ్ కొనుక్కొని ఈ బుట్టలో పడేసిన 3D గ్లాసెస్లో ఒకటి ఏరుకొని హాల్లోకి వెళ్ళి కూర్చున్నా. హ, ఈ గ్లాసెస్ పెట్టుకుంటే మనకి రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజకి పెద్ద తేడా ఉండదు అని రియలైజ్ అయ్యి మార్చుకుందామని బయటికి పారిపోయి అక్కడున్న బ్యాడ్ ఆప్షన్స్ అన్నిట్లోనూ ఒకటి ఏరుకున్నా. అయితే అయిందిలే కానీ ఖైనీ గుట్కా పాన్ పరాగ్ జర్దా పాన్ మసాలా యాడ్ పడకముందే థియేటర్లో కూర్చున్నా. అది చాలు మనకి. సినిమా అయితే మాస్టారు అబ్బా ఏం సినిమారా ఇది అన్నట్టుగా అయితే ఏమీ లేదు. అలా అని చెప్పి ఏం సినిమారా ఇది అన్నట్టుగా కూడా లేదు. పర్లేదు, ఒకసారి చూడొచ్చనే అనిపించింది. యాక్టింగ్, విజువల్స్, మ్యూజిక్ అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే కొంచెం కామెడీ, కొన్ని స్టోరీ యాంగిల్స్ పెద్దగా ఇంప్రెస్ చేయలేదు నన్ను. సరేలే సూపర్గా లేకపోయినా సుమారుగా అయినా ఉందిలే అనుకుంటూ బయటకు వచ్చాక సినిమాలో రావాల్సిన ఫైనల్ ట్విస్ట్ నా లైఫ్లో వచ్చింది అని అర్థమైంది. సడన్గా నా కార్ టైర్ పంక్చర్ అయింది అని తెలుసుకొని షాక్ అయ్యి అర్ధరాత్రి పూట నేనేం పేకలేను అని రియలైజ్ అయ్యి ఇలాంటి టైంలోనే ధైర్యాన్ని కోల్పోకూడదు అని డిసైడ్ అయ్యి ఒక ప్లేట్ మురి మిక్సర్ తినేసి ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాను.